గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల కారణంగానే ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రజల నుంచి అర్జీలు వస్తున్నాయని, లబ్ధిదారులకు చెందిన భూములను వారికి తెలియకుండానే అక్రమంగా ఆన్లైన్లో నమోదు చేసిన ఘటనలే ఇందుకు కారణమని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చిరంజీవి అధ్యక్షతన నిర్వహించిన స్పెషల్ గ్రీవెన్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి భూ సమస్యలు, పింఛన్ల మంజూరు, పింఛన్ల నిలుపుదలతో పాటు ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పరిష్కరించగలిగిన అర్జీలను వెంటనే పరిష్కరిస్తామని, రెవెన్యూ కోర్టు లేదా సివిల్ కోర్టు పరిధిలోకి వచ్చే అంశాలను ఆయా న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా అర్జీదారులకు స్పష్టంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. స్పెషల్ గ్రీవెన్స్ డేకు అధిక సంఖ్యలో భూ సమస్యలపై అర్జీలు అందాయని, వాటిని రెవెన్యూ నిబంధనల ప్రకారం న్యాయబద్ధంగా పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించాలని ఆదేశించారు. తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ అందిన ప్రతి అర్జీని నమోదు చేసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం పట్టణము మరియు మండలం పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. సార్ పీజీఆర్ఎస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్లో దగ్గర సుమారు 74 వరకు అర్జీలు వచ్చాయి. ఈ అర్జీలలో ఎక్కువగా కూడా రెవెన్యూ పరమైనటువంటి సమస్యలతోటి ప్రాంతం ఈరోజు అర్జీదారులందరూ కూడా రావటం జరిగింది. ఎక్కువగా కొందరేమో హౌసింగ్ అని, కొందరు పెన్షన్స్ అని ఇలా వస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ చేయదగివే. కాకపోతే కొన్ని 2-3 జటిలమైనటువంటివి వస్తూ ఉన్నాయి. అవి కోర్టుకు పోవాల్సినవి. ఎంఆర్ఓ గారి పరిధిలో కానీ, లేదంటే ఇక్కడ రెవెన్యూ పరిధిలో కానీ అవి కాదు, కోర్టుకు పోవాల్సినవి వస్తూ ఉన్నాయి. అదే కోర్టుకు పోగలిగేటువంటి వాటిని కోర్టుకు పోమని చెప్తా ఉన్నాం. ఇక్కడ చేయగలిగేటువంటి వాటిని అన్నింటినీ కూడా చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా ఈ రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించాలన్న ఉద్దేశంతో జీరో ఖాతాలు ఇతరులు ఇటువంటి వాటి మీద కొంత రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిలాక్సేషన్ బేస్ చేసుకొని ఎవరైతే అర్జీదారులు వచ్చినారో వాళ్ళందరికీ కూడా త్వరలో వాళ్ళ రికార్డ్స్ అన్ని కూడా సరిచేసి వాళ్ళకి పట్టాలు, పాస్ పుస్తకాలు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగటం అనేది మేము చేయదలుచుకోలేదు. అన్యాయం జరగటం అనేది చూడదలుచుకోలేదు. ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంతోషంగా ఉండేలా చేయటమే ఈ ప్రభుత్వ ధ్యేయం. అందుకు అనుగుణంగానే పనిచేస్తా ఉన్నాం. ఇటీవల మా సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా ప్రజల్లో ఉన్నాయి, ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. అలాగే భూపరంగా, రెవెన్యూ పరంగా ఏదైతే గత ప్రభుత్వంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆస్తులు లాక్కున్నారో, పొలాలు లాక్కున్నారో, ఇటువంటి వాటన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. త్వరలో మా ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్కి పాల్పడ్డారో వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాం. ప్రభుత్వం కూడా 100% కఠిన చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అమాయకులైనటువంటి ప్రజల యొక్క ఆస్తులన్నింటినీ కూడా విధ్వంసం సృష్టించి వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఆన్లైన్ ఎక్కించుకోవటం, ఇటువంటివన్నీ కూడా చేశారు. అసలు వాళ్ళకి సంబంధం లేని భూముల్ని కూడా దొంగ పాస్ పుస్తకాలు పుట్టడం, లేదంటే అధికారులను బెదిరించి ఆన్లైన్లో తొలగించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా షార్ట్ అవుట్ చేసుకుంటూ ఎవరైతే గత ప్రభుత్వంలో నష్టపోయారో ఆ నష్టపోయిన అందరికి కూడా 100% న్యాయం చేసేలా ఈ ప్రభుత్వం చూస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తాము.